మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీలో తామేం చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాము, సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తూనే ఉంటాము, కానీ బెనిఫిట్ షోలకి సినిమా టికెట్ల ధరల పెంపుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కారణాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటీవల సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటనలో ఒక అమాయకులైనటువంటి తల్లి అలాగే ఒక చనిపోవడము, ఆ కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సినిమాలకి బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల ధర పెంచేది లేదు అని చెప్పేసి సినిమా పెద్దలకి క్లారిటీ ఇచ్చేశారు. తాను మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో సీఎంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా సినిమా పెద్దలకి స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ ముందు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని, బెనిఫిట్ షేర్లు వేసుకోవచ్చని ఎంతో ఆశతో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలకి రేవంత్ రెడ్డి చాలా ఖచ్చితంగానే కఠినంగానే చెప్పారనుకోవచ్చు. బెనిఫిట్ షోలకి సినిమా టికెట్ల ధరలకి పెంపుకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతిపాదనలు ఉంటే ఖచ్చితంగా ఆ అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో ముందుండి సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే సినిమా ఈవెంట్స్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన స్పందించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో సినిమా షూటింగ్లకు సంబంధించినటువంటి రాయితీలు కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రాయితీలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ పెద్దలు సూచించినటువంటి వాటికి వీటన్నిటి మీద ఒక మంత్రులతో కమిటీ వేసి ఆ కమిటీ ముందు సమస్యలు అలాగా సమస్యలకు పరిష్కారాల మీద చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే ఈ షోస్ ఏవైతే ఉంటాయో ఈ షోలకు సంబంధించి ఈవెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా స్పష్టత ఇచ్చారు. అనుమతి లేకుండా ఇలాంటి ఈవెంట్స్ పెట్టితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఒక ఈవెంట్లో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. దానికి పోలీసులు భద్రత కల్పించలేదని ఒక నింద వేసినటువంటి నేపథ్యంలో అనుమతులు లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కూడా ఉపేక్షించేది లేదు, కఠినంగానే ఉంటాము అని చెప్పారు. అలాగే టాలీవుడ్ పెద్దల మీద ఎవరి మీద కూడా ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదని, టాలీవుడ్కు వ్యతిరేకం కాదని, టాలీవుడ్ సమస్యలు పరిష్కరించడానికి ముందుంటామని స్పష్టం చేశారు. వాటితో పాటుగా ఈ మొన్న జరిగినటువంటి ఘటనలో బౌన్సర్ల ఓవర్ యాక్షన్ తోటే ఈ సమస్య వచ్చిందనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి బౌన్సర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటామనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి సీఎం అసెంబ్లీలో ఎలా అయితే చాలా కఠినంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నారో ఈరోజు సమావేశంలో కూడా ఇదే అంశాలని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద మాకు భిన్నమైనటువంటి అభిప్రాయం కానీ వేరే ఆలోచన కానీ లేదు, ఇండస్ట్రీ నుంచి కూడా సహకారం ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని డైరెక్టర్ రాఘవేందర్ రావు అన్నట్టు సమాచారం ఉంది. అయితే ఈ ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని బాగానే చూసుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా చేసినట్టు తెలుస్తుంది. అలాగే దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడాన్ని స్వాగతించినట్టు రాఘవేంద్రరావు స్వాగతించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. తెలంగాణ అద్భుతమైన టూరిస్టు స్పాట్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ వాడుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా రాఘవేంద్రరావు సూచించినట్టు తెలుస్తుంది. గతంలో ఫిల్మ్ ఫెస్టివల్స్ని కూడా నిర్వహించారు కాబట్టి మరొకసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో నిర్వహించాలనే సూచన కూడా రాఘవేంద్రరావు చేసినట్టు తెలుస్తుంది. యూనివర్సల్ లెవెల్లో కూడా స్టూడియో సెటప్లు ఉండాలని నాగార్జున సూచించినట్టు మనకు సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్ని ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది అనేటువంటి సూచన కూడా నాగార్జున చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి అనేది మా కోరిక అనేటువంటి అంశాన్ని కూడా హీరో నాగార్జున ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే చిన్న చిన్న విషయాల్ని పెద్దగా పట్టించుకోవద్దు అనేటువంటి సూచన శ్యాంప్రసాద్ రెడ్డి చేశారని మనకు సమాచారం ఉంది. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం చెప్పారు కాబట్టి వాటి మీద కూడా సినిమా పెద్దలు కొంత ఆలోచించాలని సూచించినట్టు తెలుస్తుంది. ఇలా ఎలక్షన్ రిజల్ట్ లాగానే సినిమా రిజల్ట్స్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే రోజే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంధ్యా థియేటర్ దగ్గర ఘటన మాకు బాధ కలిగించింది అనేటువంటి అంశాన్ని కూడా మురళీమోహన్ చెప్పినట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్కు కాంపిటీషన్ వల్లనే ప్రమోషన్ కీలకంగా మారింది అనేటువంటి అంశాన్ని కూడా మురళీమోహన్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామనేటువంటి అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్న హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలనేటువంటి అంశాన్ని కూడా శ్యాంప్రసాద్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. శాంతి భద్రత విషయంలో రాజీ లేదు, బౌన్సర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించం, ఓవర్ యాక్షన్ చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో వాటి మీద జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి సూచన కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళింది. తెలంగాణలో రైజింగ్లో ఇండస్ట్రీ ఉంది కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కాబట్టి డ్రగ్స్ క్యాంపెయిన్ అలాగే మహిళల భద్రతకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ కూడా ఉండాలనేటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని దగ్గుపాటి సురేష్ కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేటువంటి డ్రీమ్ సినిమా ఇండస్ట్రీకి ఉందని అందుకు సహకరించాలని కోరినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ సాయంతో ఆ రోజు చెన్నైలో ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా సురేష్ బాబు సూచించినట్టు తెలుస్తుంది. ఈ నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్కు సహా అన్ని ఏజెన్సీలకు కూడా కేర్ ఆఫ్ హైదరాబాదుగా ఉంటుంది కాబట్టి వీటన్నిటి అంశాలని కూడా స్పష్టం చేశారు సురేష్ బాబు. మరి చెన్నారెడ్డి అక్కినేని వల్లనే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వము టాలీవుడ్కి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని సీఎం కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ చిన్న చిన్న సంఘటనలకు పెద్దగా రియాక్ట్ కాదు ప్రభుత్వం. కానీ ఒక నిండు ప్రాణం బలైనటువంటి సందర్భము, ఒక చిన్న బాబు పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మేము ఎవరి మీద కక్షగట్టి కానీ ఉద్దేశపూర్వకంగా కానీ కేసులు పెట్టము, జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీదనే స్పందిస్తామని సినిమా పెద్దలు చెప్పినట్టు తెలుస్తుంది. ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎలాగైతే ఉంటుందో ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయిన రోజు కూడా అభిమానులు అలా ఎగబడతారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సంధ్య థియేటర్లో జరిగినటువంటి సంఘటనకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంత ఆవేదన, బాధని వ్యక్తం చేస్తున్నామనేటువంటి అంశాన్ని సినిమా ప్రముఖులంతా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ప్రభుత్వానికి సినిమా పెద్దలకు మధ్య జరిగినటువంటి చర్చలు కనుక చూస్తే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఎపిసోడ్ కూడా సంఘటనకు సంబంధించి సినిమా పెద్దలంతా కూడా ఖండించారు. ఆ సంఘటన జరగకుండా ఉండాల్సింది, అది బాధాకరమైనటువంటి విషయమే అని చెప్తూ సినిమా పెద్దలు సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహానికి తెలంగాణ ఇండస్ట్రీ, హైదరాబాద్ ఇండస్ట్రీ ఎలా గ్రోత్ అవ్వాలనేటువంటి దానికి సంబంధించినటువంటి సూచన కూడా చేశారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు కావచ్చు, నాగార్జున కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, ఇలా అందరూ కూడా సూచనలు చేసినటువంటి సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత సానుకూలంగానే స్పందించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉందేమో అని, టికెట్ల ధర పెంచుతుందేమో అనేటువంటి కొంత చర్చ జరిగినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా నిక్కచ్చిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధర పెంపుకు కానీ, బెనిఫిట్స్ వాళ్ళ నిర్వహణకు కానీ వీటన్నిటికీ అనుమతి ఇచ్చేదని చెప్పారు. ఈవెంట్స్కు సంబంధించినటువంటి నిర్వహణలో కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి, పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో జరిగినటువంటి ఒక ఈవెంట్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా జరిగినట్టు తెలుస్తుంది. గతంలో ఒక ఈవెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఎంతమంది అభిమానులకు పాసులు ఇస్తున్నారు, ఎంతమంది వస్తారు అనేటువంటి అంచనా కూడా లేకుండా ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ చేసేటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బడి ముబ్బడిగా పాసులు పంపించి కొంతమంది వస్తున్నారు అనేటువంటి ఒక వచ్చేటువంటి కెపాసిటీకి సంబంధించినటువంటి అభిమానుల కెపాసిటీకి సంబంధించి కూడా హాల్స్ని ఏర్పాటు చేసుకోకుండా వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగి సంఘటనలు జరిగితే అప్పుడు పోలీసుల్ని, ప్రభుత్వాన్ని నిందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకుండా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పింది. సినిమా ఇండస్ట్రీ పట్ల కావచ్చు, లా అండ్ ఆర్డర్ పట్ల కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ మీద ఎంత కఠినంగా ఉంటామో సినిమా ఇండస్ట్రీని బాగు చేయడానికి కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రాయితీల మీద కూడా అంతే కఠినంగా, అంతే పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ఉంటుందనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ సమావేశం మరి కాసేపట్లో ముగిసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కేవలం కొన్ని సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళింది. ప్రభుత్వం నుంచి కూడా అదే తరహాలో డ్రగ్స్కు సంబంధించినటువంటి ఎపిసోడ్లో ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణానికి భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణానికి టికెట్ల మీద వచ్చేటువంటి సెస్ని ఉపయోగించుకోవడం లాంటి అంశాలు కావచ్చు, అలాగే ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి సినిమా తారల నుంచి చైతన్యానికి సంబంధించినటువంటి చైతన్యం కల్పించేటువంటి వీడియోలు కావచ్చు, ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటిని కూడా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ ముందు పెట్టింది. వీటన్ని పెద్దగా
పెద్దగా వచ్చేటువంటి సమస్యలు ఏమీ లేవు. దాంతో డబ్బుతో ముడిపడినటువంటి అంశం కూడా కాదు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే ఏర్పడేట్టు తెలుస్తుంది. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సస్పెన్స్ సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, వీటి మీద కూడా సినిమాకి సంబంధించి సినిమా రంగానికి సంబంధించి రాఘవేంద్రరావు కావచ్చు, మురళీమోహన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. దాని మీద మాకు రెండో అనుమానం ఏమీ లేదు. గతంలో మరి చెన్నారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నటువంటి ఇండస్ట్రీని హైదరాబాద్కి తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్రనే పోషించారు. గతంలో ప్రభుత్వాలు ఎలాగా సహకరించాయి, ఈ ప్రభుత్వం కూడా అలాగే సహకరిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు సూచించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, బయటికి మనకు వచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఇవన్నీ చూస్తే సినిమా పెద్దలకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి సమావేశము చాలా పీస్ఫుల్గా ఒక ఫలప్రదంగా జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పెద్దగా దాని మీద రాద్ధాంతం చేసింది లేదు. బెనిఫిట్ షోలు అడగడంలో బెనిఫిట్ షోలు ఇన్నాళ్ళు బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరల పెంపుకు వెసులుబాటు ఇచ్చారు కాబట్టి వాటిని సహజంగానే నిర్మాతలు అడుగుతూ ఉంటారు. కానీ ప్రభుత్వం మాత్రం చాలా నిక్కచ్చిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, బెనిఫిట్ షోలకి అనుమతి లేదు, టికెట్ల ధరను పెంచబోమని స్పష్టం చేశారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటనల్ని ప్రభుత్వం ఉటంకిస్తూ ఆ సంఘటనల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోము అనేటువంటి అంశాన్ని మాత్రం ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పింది అనేది మనకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. అయితే ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు కూడా ఉంచింది. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో కావచ్చు, ఇతరత్ర అంశాలలో ఖచ్చితంగా స్వచ్ఛందంగా పాల్గొవాలని చెప్పింది. ముఖ్యంగా ఈ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలో కూడా సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు రావాలని చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. సో ఏంటి, ఇంకా ఏమన్నా కొత్త ప్రతిపాదనలు ఉన్నాయా చారి? అంటే కొత్తగా ప్రతిపాదనలు కాదు, కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు సూచన చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ని ఫిల్మ్ హబ్గా చేయాలనుకోవడము, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, సినిమాకి సంబంధించినటువంటి ఫెస్టివల్స్ నిర్వహించాలనుకోవడము, ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి ఇలాంటి కల్చర్, సినిమా షూటింగ్లకు వీలుగా ఉండేటువంటి కల్చర్ని, అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సూచనలు, సలహాలు వచ్చాయి. మీరు ప్రభుత్వం నుంచి, ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సూచనలు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, అలాగే ఈ సమస్యలు ఏవైతే సూచనలు, సలహాలు వచ్చాయో ఇండస్ట్రీ నుంచి వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం కానీ, వాటి మీద మళ్ళీ తిరిగి సంప్రదింపులు చేయడం కోసం కానీ ఒక కమిటీ వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ కమిటీని కూడా త్వరలోనే వేసేటువంటి అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఒకరిద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఒక కమిటీ వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చేటువంటి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తోంది, సినిమా ఇండస్ట్రీ మీద కానీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగాలనే ఉద్దేశం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకి సినిమా థియేటర్ల దగ్గర జరిగేటువంటి తొక్కిసలాటకి కారణాలు అయ్యేటువంటి అంశాల మీద సినిమా హీరోలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సినిమా చూడటానికి హీరోలు ఎవరైనా వస్తే ముందు పోలీసుల అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకున్నటువంటి ప్రకారమే వ్యవహరించాలి. ఇలాంటి అంశాలన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. సినిమా పెద్దలంతా కూడా రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు కావచ్చు, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కావచ్చు, మురళీమోహన్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీని చాలా కాలంగా చూసినటువంటి వాళ్ళు, అన్ని ఒడిదుడుకులు చూసినటువంటి వాళ్ళు, సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని సమస్యల్ని చెప్పడము, ప్రభుత్వం కూడా వాటన్నిటి మీద సానుకూలంగా స్పందించిందని మనకు సమాచారం ఉంది. ఓవరాల్గా అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశము కొంత ఫలప్రదంగానే జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు స్పందించాల్సినటువంటి అంశాల మీదనే ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పెట్టింది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణానికి ఇండస్ట్రీ సహకరిస్తే తెలంగాణలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యని, విద్యా ప్రమాణాలను పెంచడానికి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దానికి సహకరించాలనేటువంటి ఉద్దేశంతో సెస్కు సంబంధించినటువంటి నిధుల్ని ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్తున్నారు. డ్రగ్స్కు సంబంధించి సామాజిక బాధ్యత కలిగినటువంటి ఎవరైనా కూడా పెద్దగా దాని మీద అభ్యంతరం చెప్పరు. హీరోలు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో 1-2 సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ డ్రగ్స్కు సంబంధించినటువంటి ఎపిసోడ్లో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి డ్రగ్స్ వాడడం వల్ల వచ్చేటువంటి
ప్రవర్తనలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ ప్రభావం కావచ్చు, ఆరోగ్యం మీద వచ్చేటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా వీడియోలు చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి మాదక ద్రవ్యాలని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ అలాంటి వాటిని ఇప్పటి నుంచే జనంలో కావచ్చు, అభిమానుల్లో చైతన్యం కల్పించేటువంటి అంశాలని ప్రోత్సహించేందుకు అలాంటి హీరోల నుంచి వీడియోల్ని కోరడంలో ప్రభుత్వంలో తప్పలేదు. హీరోలు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా అభ్యంతరం కానీ పెద్ద వచ్చే సమస్య లేదు కాబట్టి వాటి కూడా పూర్తి స్థాయిలో సానుకూలంగానే స్పందించినటువంటి తెలుస్తుంది. డ్రగ్స్ అనేవి సమాజం మీద ఎంత దుష్ప్రభావాన్ని చూపుతుంది అనేది కూడా అందరికీ తెలిసిందే. గతంలో హైదరాబాద్లో డ్రగ్స్ వచ్చాయంటే చాలా లైట్గా తీసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటి వాటి మీద ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుకూలంగా కొన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రచారాన్ని కోరుకోవడంలో ప్రభుత్వం కూడా తప్పులేదు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంత సానుకూలమైనటువంటి స్పందన కనపడేది తెలుస్తుంది. టికెట్ల పెంపుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వం రాజీ పడనట్టు తెలుస్తుంది. టికెట్ల ధరలు పెంచబోమని, బెనిఫిట్ షోలు ఇవ్వబోమనేది చాలా క్లారిటీగా స్పష్టం చేసినట్టు సమాచారం. ఓకే చారి, ఇది ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు